అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కథలో రాజకుమారి అనే కథ గురించి తెలుసుకుందాం. రచయిత సత్యపవన్ ఫ్రమ్ స్టోరీ మిర్రర్. ఒరే వెదవా, పని పాట లేని సన్నాసి, బారెడు పొద్దెక్కినా ఆ మొద్దు నిద్ర వదలవేంట్రా? ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అసలే రాత్రికి పల్లవి పెళ్ళి అయినా వీడింకా లేవలేదా? ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయంటూ మావయ్య కూడా వచ్చి నీ గురించి అడిగి వెళ్ళాడిందాక. అయినా ఉద్యోగం సద్యోగం లేని అయ్యగారు అంత అర్ధరాత్రుల వరకు బయట ఏం పని వెలగబెడుతున్నారో. చవట దద్దమ్మ, ఈ 2-3 రోజులైనా ఆ పెళ్లి పనుల్లో మీ మావయ్యకి కాస్తో కూస్తో సహాయం చెయ్యకూడదు? ఆ పిల్లని చేసుకునే అదృష్టం యోగ్యత ఎలాగో లేదు నీకు. ఇప్పుడు కూడా తప్పించుకు తిరిగితే పిల్లనివ్వలేదని, నేనేదో నిన్ను కావాలని వాళ్లకు దూరం చేసినట్టు నీ మేనమామ అనుకుంటాడు. అసలే కోపదారి మనిషి. అయినా నిన్నని ఏం లాభంలే, నిన్ను ఇంత గారాబం చేస్తూ వెనకేసుకొస్తున్న మీ అమ్మననాలి అంటూ బయట హాల్లో నుండి గట్టిగా అరుస్తూ తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతూ బాగా నిద్రలో మునిగిపోయిన పవన్ని లేపే ప్రయత్నం చేశాడు వాళ్ళ నాన్న. పాపం ఆ పెళ్లి పనులతోనే నలుగుతూ రాత్రి కొంచెం ఆలస్యంగా పడుకున్న పవన్ ఆ మాటలకు మంచం మీద నుండి ఉలిక్కిపడి లేశాడు. అలా పవన్ గబాలున లేచేసరికి తన కాళ్ళ దగ్గర వాళ్ళమ్మ బాధపడుతూ కూర్చుని ఉండడం గమనించాడు. తనలా నిట్టూర్స్తూ కూర్చోవడానికి కారణం పవన్కి ముందే తెలుసు. ఎందుకమ్మా పదే పదే అదే తలుచుకొని బాధపడతావు? జరగాల్సిందేదో జరిగిపోయిందిగా. అయినా ఇప్పుడేమయ్యిందని చెప్పు? నువ్విలా బాధపడుతూ కూర్చుంటే నా మనసంతా అదోలా ఉంటుంది అంటూ వాళ్ళమ్మని ఓదార్చే ప్రయత్నం చేశాడు పవన్. ఒరే కన్నా, నిజం చెప్పు, ఇన్నేళ్లలో ఎప్పుడూ నువ్వు పల్లవిని ఇష్టపడలేదా? ఒకప్పుడు నువ్వే చెప్పావు తనని ఇష్టపడుతున్నాను అని. ఇప్పుడేమో తనంటే నీకెలాంటి అభిప్రాయం లేదంటున్నావు. ఆ రోజు పల్లవి విషయం వచ్చినప్పుడు కూడా మీ నాన్నగారు నేను నీకిచ్చి చేద్దామనుకొని నీ అభిప్రాయాన్ని కూడా అడిగితే నీకు తనని పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమాత్రం లేదని నువ్వు కరాఖండిగా తెగేసి చెప్పావు. దానికి నేనేమనాలో కూడా అర్థం కాలేదు. ఈ విషయం తెలిసి మావయ్య కూడా చిన్నబుచ్చుకున్నాడు. తనకి కూడా నువ్వంటే ఇష్టం. పల్లవిని నీకిచ్చి చేద్దామనుకున్నాడు. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా నాన్న. ఆ రోజు నువ్వు అదంతా చెప్తుంటే నాకెందుకో నమ్మబుద్ధి కాలేదు. నీ కళ్ళను గమనిస్తుంటే మాత్రం నువ్వు చెప్తున్నంతా అబద్ధమనిపించింది. నాకిప్పటికీ పల్లవినే కోడలిగా చేసుకోవాలని ఉంది. మీ ఇద్దరికీ ఈడు జోడు బాగుంటుందని చిన్నప్పటి నుండి ఎన్నో కలలు కన్నాను. నా అన్న కూతురే నా ఇంటి కోడలని మురిసిపోయాను. ఇరుగు పొరుగందరికీ అదే చెప్పుకున్నాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీ మనసులో మాట చెప్పరా కన్నా. మీ నాన్నగారితో మావయ్యతో నేను మాట్లాడతాను. మీ అమ్మ మీద ఒట్టేసి నిజం చెప్పు. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు కదూ అంటూ పవన్ మనసులో అసలేముందో తెలుసుకోవడానికి ప్రయత్నం చేసింది వాళ్ళమ్మ. ఓసి పిచ్చి అమ్మ, నీకెన్నిసార్లు చెప్పాలి మా ఇద్దరి మధ్య ఏమీ లేదని? అయినా మా ఇద్దరిని చిన్నప్పటి నుండి మీరే చూస్తున్నారుగా. ఎప్పుడైనా మేమిద్దరం కనీసం మాట్లాడుకోవడం చూసారా? ఒకవేళ పొరపాటున మాట్లాడుకున్నా ప్రతి చిన్న విషయానికి మా మధ్య గొడవేనన్న సంగతి మీకు తెలుసు కదా. వరుసకు తను నా మేనమామ కూతురే అయినా మేమిద్దరం బావా మరదళ్ళలా ఎప్పుడైనా ఉన్నామా? అసలు మీ ముందు కానీ వెనుక కానీ సఖ్యతగా మెలిగామా? అయినా ఇప్పుడు నా దగ్గర ఏముంది చెప్పు? నాన్నగారు ఇందాకన్నట్టు ఓ ఉద్యోగమా సద్యోగమా? ఎప్పుడు నా తోడుండే ఒక ఆయన గారి తిట్లు తప్ప. పల్లవికి తెచ్చిన అబ్బాయి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, తనకు తగ్గ వరుడు, పైగా అత్తయ్యకి దగ్గర బంధువులు. అది మావయ్యకి పల్లవికి కూడా ఇష్టమయ్యే కదా దీనికి ఒప్పుకున్నారు. నాన్నగారిని చూస్తేనే భయపడి ఆమెడు దూరంలో నిల్చునేది నువ్వు. అసలు ఈ టైంలో వాళ్ళని అడుగుతానడడం కరెక్టేనా అమ్మా? పోనీ ఇప్పుడెళ్ళి నువ్వు ఆయన్ని అడిగావే అనుకో, నిన్నేమనలేక పని పాట లేని వెధవ సమయం సందర్భం లేకుండా
నీకిష్టమైనప్పుడు ఒకలా, ఇష్టం లేనప్పుడు మరొకలా మాట్లాడడానికి సిగ్గులేదా? నీ ఇష్టం వచ్చినట్లు మాటలు మారుస్తావారా అంటూ నా చెంప చెల్లుమనిపించినా అనిపిస్తారు. అసలే శిశుపాలుడిలా ఆయన దృష్టిలో 100 తప్పులను చేసిన దోషిగా మిగిలిపోయాను. ఇప్పుడీ సంఘటనతో నన్ను ఇంట్లో నుండి బయటికి గెంటేసినా గెంటేస్తారు. ఇదంతా నీకిష్టమా చెప్పు? అయినా తనంటే నాకిష్టం లేదు. అప్పుడేదో తెలియక నీతో అలా చెప్పాను. తన అభిప్రాయం తెలిసిన తర్వాత నేను కూడా నా మనసు మార్చుకున్నాను. అందుకే ఇదంతా ఇక్కడితో వదిలేసి కొంచెం ప్రశాంతంగా ఉండు. మా బుజ్జి తల్లి కదూ అంటూ బాధపడుతున్న తన తల్లిని బోధారుస్తూ పడక మంచం మీద నుండి లేచాడు పవన్. రాత్రి రానే వచ్చింది. పల్లవి పెళ్లి సమయం కూడా ఆసన్నమయ్యింది. పెళ్లి పీటలపై పసుపు బట్టలతో నవవధువులిద్దరూ పెళ్లికి రెడీగానే ఉన్నారు. చుట్టుపక్కల ఉన్న ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పెళ్లి పెద్దలు వారిద్దరినీ ఆశీర్వదిస్తూ వారిరువురు కలిసే ఈ ముహూర్తం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పల్లవి స్నేహితురాళ్ళు తనని పక్కనే ఉండి ఆట పట్టిస్తున్నారు. పెళ్లి పంతులు వేదమంత్రాలు చదువుతున్నాడు. ఒక పక్క ఆడంబరంగా పెళ్లి తంతు జరుగుతుంటే పల్లవి మనసు మాత్రం ఇంకెక్కడో ఉంది. వరుడు పక్కనే ఉన్నా తన చూపులు మాత్రం ఇంకెవరినో వెతుకుతూ అలసిపోతున్నాయి. అవును, బావెక్కడ అత్త అంటూ పక్కనే ఉన్న పవన్ వాళ్ళమ్మని అడిగింది పల్లవి. దానికి పవన్ వాళ్ళమ్మ సమాధానం చెప్పలేదు. పనికి మాలిన వెధవ, ఇప్పటి వరకు ఇక్కడే ఉన్నాడు. ఇంతలోనే ఎక్కడికి తగిలడి చచ్చాడో. అయినా నీకేం కావాలమ్మా అంటూ అది విన్న పవన్ వాళ్ళ నాన్న బదులిచ్చాడు. ఎందుకు బావా ఈ టైంలో కూడా వాడిని ఆడిపోసుకుంటున్నావు? ఎప్పుడూ వాడిని ఏదో ఒకటి అనందే నీకు నిద్ర పట్టదే. అందుకే నువ్విలా ఏదో ఒకటి అంటావనే కాబోలు. ఇక్కడికి రాకుండా ఏదో పరాయి వాడిలా దూరంగా నిల్చున్నాడు వాడిందాక. నేనే ఒక చిన్న పని పడిందని బయటికి పంపించాను. అయినా ఈ పాటికి వచ్చేసుండాలే అంటూ మధ్యలో కలుగ చేసుకుని సముదాయించాడు పల్లవి తండ్రి. ఇంకెక్కడ వస్తాడు? ఆ వంకతో అయ్యగారు ఈ పెళ్లి పనుల నుండి తప్పించుకొని బయట జులాయి తిరుగుళ్ళు తిరగడానికి పోయుంటాడు. వాడికి బరువా బాధ్యత అంటూ మళ్ళీ తన తిట్ల దండకాన్ని మొదలుపెట్టాడు పవన్ వాళ్ళ నాన్న. ఇప్పుడే చెప్పానా, అదిగో మళ్ళీ. ఇక చాలే ఆపు బావా అంటూ ఆయన తిట్ల దండకానికి అడ్డుపడే ప్రయత్నం చేశాడు పల్లవి తండ్రి. ఇంతలోనే చెదిరిన జుట్టు, నలిగిన బట్టలతో తలపై కుర్చీలు మోసుకుంటూ అక్కడికి వచ్చాడు పవన్. ఏరా, ఈ పెళ్లి పనులంతా నీ భుజాన్నే వేసుకొని మోస్తున్నట్టు, నువ్వే చేస్తున్నట్టు ఇక్కడున్న ఈ నలుగురిని నీ గొప్పలు చూపించుకుందామనా? ఇలా బాగా కష్టపడిపోయిన వాడిలా వచ్చావు. ఈ టైంలో ఇక్కడికి వెళ్ళి ఆ మాసిన గుడ్డలైనా మార్చుకురాకూడదు? నా పరువు తీయడానికి నువ్వొక్కడివి చాలు అంటూ ఆ బంధువులందరి ముందు కోపంగా కసరడంతో అక్కడున్న వారిలో కొంతమంది తనని జాలిగా చూశారు. మరికొంతమంది అది చూసి నవ్వుకున్నారు. పవన్ తల్లి మనసు మాత్రం ఆ మాటలకి తల్లదిల్లింది. కానీ తనేమీ అనలేని పరిస్థితి. ముహూర్తానికి టైం అవుతుంది. బాబు, భజంత్రీలు రెడీగా ఉండండి. అమ్మ ఆ జీలకర్ర బెల్లం తీసుకో అంటూ మరొక పక్క పంతులు గారు పెళ్లి సమయం ఆసన్నమైతుందంటూ అక్కడున్న వారిని తొందర పెడుతున్నారు. వాళ్ళ నాన్న మాటలకు నొచ్చుకొని అక్కడి నుండి వచ్చేస్తున్న పవన్ మాత్రం ఎంత చేసినా నాన్నగారికి నా మీదున్న ఆ చెడు అభిప్రాయం ఇంకెప్పటికీ పోదేమో. నేను పనికి మాలిన వాడిని కాదని, ఈ పనులన్నీ నేనే చేస్తున్నానని నిరూపించుకోవాలనుకున్న ప్రతిసారి ఆయన ముందు నేనే విధవలా మిగిలిపోతున్నా. గట్టిగా చెప్పాలని ఉంది వాళ్ళందరి ముందే ఆయనని నేనేం విధవని కాదని. కానీ ఇలా నా క్షీణకావేశంతో ఆయన్ని ఎదురించి ఇన్నాళ్లుగా కాపాడుకుంటున్న ఆయన పరువు ఈ క్షణంలో పోతే ఆయనకి నాకు మధ్య మరింతగా శత్రుత్వం పెరుగుతుందనే ఆలోచన దాన్ని అడ్డుకుంటుంది. కనీసం అమ్మా నాన్న కోరుకున్నట్లు పల్లవి మనసులో చోటు సంపాదించి
ఈరోజు తన పక్కన ఆ పెళ్లి పీటలపై కూర్చున్నా ఆయన నాకు కొంచెం విలువైనా ఇచ్చేవారేమో. వాళ్ళ గురించి కాకపోయినా కనీసం పల్లవి నా గురించి ఒక్కసారైనా ఆలోచించి ఉంటే బాగుండేది. ఎవరికీ తెలియని నా ప్రేమను నాలో నేనే సమాధి చేసుకోవడానికి ఇంకొన్ని క్షణాలు మాత్రమే మిగులున్నాయి. నిన్న మొన్నటి వరకు నా సొత్తే అనుకున్న పల్లవి ఈ క్షణం నుండి వేరొకరి ఇల్లాలు కాబోతుంది. అందుకే ఈ క్షణం ఈ ప్రపంచం ఆగిపోతే బాగుండనిపిస్తుంది. లేదా ఈ క్షణం కనీసం నా ఊపిరైనా ఆగిపోతే బాగుండును అని తనలోనే తననుకుంటూ బరవెక్కిన హృదయంతో అక్కడి నుండి నిదానంగా నిశ్శబ్దంగా వెళ్ళిపోతాడు పవన్. పల్లవి మాత్రం పవన్ వంక అలానే చూస్తుండిపోతుంది. తన మదిని కూడా ఏవేవో ఆలోచనలు తొలిచేస్తున్నాయి. బావ విషయంలో నేనలా చెయ్యకుండా ఉండాల్సింది. నేను చేసిన పనికి తను ఎంతగా హర్ట్ అయ్యాడో. నేను చేసినవి చేస్తుందంతా తప్పేమో. తను అర్థం చేసుకున్నట్టు నన్ను చిన్నప్పటి నుండి పెంచిన మా అమ్మ నాన్న కూడా అర్థం చేసుకోలేదు. రేపు నన్ను ఈ కట్టుకోబోయే వాడు కూడా అంతలా అర్థం చేసుకోలేడేమో. నా అభిప్రాయాలు నా ఆలోచనలకు తనకి చెప్పడమే తప్ప అసలు తన మనసేంటో కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా ఎప్పుడూ చెయ్యలేదు. అమ్మ నాన్న తమ్ముడు అత్త మావయ్యలతో పాటు ప్రతి చిన్న విషయంలో నాకెప్పుడూ సలహాలిచ్చే బావ కూడా రేపటి నుండి నా పక్కనుండడు. నా కోసం అన్ని త్యాగాలు చేసిన బావకి నేను మాత్రం తనకి ఒకంత అన్యాయమే చేశానేమో. నీ విషయంలో నేను చేసిన తప్పులకు నన్ను క్షమించు బావా అంటూ తన మనసులో అనుకుంటూ లోపల పడుతున్న మనోవేదన కన్నీళ్ల రూపంలో విడుస్తుంది పల్లవి. ఆ కారణంతో పాటు ఆ బావ మరదళ్ళు వదిలిన అన్ని సందేహాలకు మీరు కూడా పరిష్కారం కోసం ఎదురు చూస్తున్నారు కదూ. అందుకే కథలోకి వెళ్ళిపోయి పవన్ అనుకున్నట్లు ఆ క్షణమే ఆగుతుందో లేక చివరి క్షణంలో ఆ పెళ్ళే ఆగి వారిద్దరూ ఒకటవుతారో అసలేం జరగబోతుందో పార్ట్ 2లో చూద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.